ఎస్ఎస్సిఎల్ సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి ఈరోజు మన వీడియోలో వన్ బై వన్ తెలుసుకుందాం. ముందుగా సింగరేణి వెబ్సైట్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ssclmines.com. సో ఇందులో మనకైతే ఒక స్కోర్ అయితే రన్ అవుతుంది. సో అదేంటంటే 0 to 2024కి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ వచ్చేసి మనకు రిలీజ్ అయింది అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో దానికోసం కెరియర్ సెక్షన్లో నోటిఫికేషన్లో చూడండి అని చెప్పేసి మనకైతే ఈ స్క్రోల్ అయితే కనబడడం జరుగుతుంది. అంటే 0 to 2024కి సంబంధించి మనకు కొన్ని పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆల్రెడీ సిబిటి ఫామ్లో కండక్ట్ అయితే చేయడం జరిగింది. సో అందులో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ అని, అసిస్టెంట్ ఫోర్మెన్ అని చెప్పేసి, ఎలక్ట్రీషియన్ ట్రైనీ అని చెప్పేసి, మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పేసి, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ, మెకానిక్ అని చెప్పేసి ఇలా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే మనకి ఇక్కడ వచ్చి ఉంది. సో ఒకసారి మనం కనుక జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇది జూనియర్ మైనింగ్ జేమేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి సో ఈ అందరికీ ఇదే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది సిబిటి ఫామ్లో కండక్ట్ చేశారు కాబట్టి ఆ సిబిటి ఫామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ 120 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో అయితే ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇక రెడ్ కలర్లో చూపించడం జరిగింది. అంటే గ్రీన్ కలర్లో ఉన్న కరెక్ట్ ఆన్సర్, మిగతాన్ని కూడా రాంగ్ ఆన్సర్స్గా మనకి అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే మనకు మధ్య మధ్యలో కూడా ఇక్కడ చూపించిన విధంగా ఫర్ దిస్ క్వశ్చన్ డిసిప్లినరీ ఈజ్ ఫౌండ్ క్వశ్చన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి కనబడడం అవుతుంది. సో ఇదేంటంటే వాళ్ళు ఇవ్వడమే క్వశ్చన్ రాంగ్గా ఇచ్చారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఇందులో ఒక 4-5 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మార్క్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు భయపడక్కర్లేదు, అందరికీ కూడా మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది. సో ఇలాంటివి ఒక 4-5 అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇలా జేమేట్ కావచ్చు, అసిస్టెంట్ ఫోర్మెన్ కావచ్చు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, సో ఇలా ఎవరికి తీసుకున్నా సరే మనకైతే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్కి అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. సో ఇలా ఎస్ఎస్సిఎల్ వచ్చేసి మనకు ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి చాలా ఫాస్ట్గా అయితే మనకి అది ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఈ 0 to 2024కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్ 3rd వీక్లో కానీ, మనకు అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ, మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ 1st వీక్లో కానీ వీటికి సంబంధించినటువంటి పకడ్బందీగా రిజల్ట్స్ అయితే వస్తున్నాయి, రాబోతున్నాయి అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు త్వరగా మీ మెయిల్స్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు మెయిల్ కూడా రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ రిజల్ట్స్ కనుక వచ్చి ఉన్నట్లయితే నేను డెఫినెట్గా మన ఛానల్లో చాలా స్పీడ్గా అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలా ఎస్ఎస్సిఎల్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.